నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రవాసులకు సంబంధించి ఇటీవల కొత్త చట్టాలు తీసుకుని వచ్చారు. అలాగే కువైట్ లోని ప్రవాసులపైన కొన్ని ఆంక్షలు విధించారు. అలాగే ప్రవాసులకు సంబంధించి కొన్ని నిబంధనలతో ఫ్యామిలీ వీసాలు కూడా ప్రారంభించడం జరిగింది. వివరాలేకి వెళితే కువైట్ పాస్పోర్ట్ వ్యవహారాల మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ ఆల్ అద్వానీ గారు స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మేము మార్చి 8వ తేదీ నుంచి కువైట్ లో ఫ్యామిలీ వీసాలను ప్రారంభించామని చెప్పి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క ఉల్లంఘన చేసిన వ్యక్తి కూడా లేడని చెప్పేసి స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలపడం జరిగింది. కువైట్ లో మార్చి 8వ తేదీ నుంచి మేము ఫ్యామిలీ వీసాలు ప్రారంభించిన తర్వాత కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ వీసాకు సంబంధించి ఒక్క ఉల్లంఘన కూడా నమోదు చేయలేదని చెప్పేసి, అలాగే ఎవరైతే కువైట్ లో ఉన్న ప్రవాసులు ఉన్నారో హ్యాపీగా వాళ్ళ యొక్క దేశాలలో ఉన్న వాళ్ళ యొక్క కుటుంబాలను కువైట్ కు తీసుకొని వస్తూ ఉన్నారని చెప్పి, అలాగే కువైట్ లో ఉన్న ప్రవాసులు సంతోషంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. కువైట్ లో మార్చి 8వ తేదీ నుంచి ఒక్క ఉల్లంఘన కూడా నమోదు కాలేదని ఆయన వెల్లడించారు. ఏది ఏమైనా సరే ఉల్లంఘన నమోదు కాకపోవడం అనేది చాలా మంచి శుభపరిణామం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.